చలం ఈరోజు మనము బైబిల్లో రాసిన ఒక చరిత్ర గురించి మనం మాట్లాడుకుందాం. ఆ చరిత్ర అష్షూరు రాజైన సన్హెరీబు గురించి, యూదా రాజైన హిజ్కియా గురించి మనం మాట్లాడుకుందాం. అష్షూరు రాజైన సన్హెరీబు తన సైన్యంతో ఇజ్రాయేలు మీదకి దండెత్తి వచ్చి ఇజ్రాయేలు రాజ్యం చుట్టూ తన సైన్యాన్ని ఉంచి యూదా రాజైన హిజ్కియాకు ఒక వర్తమానం పంపిండు. ఆ వర్తమానంలో హిజ్కియా ఆ వర్తమానం చదివేటప్పుడు సన్హెరీబు ఏమి రాచిండు, తను ఏ విధంగా దేవుని దూషించిండు అనే దాన్ని మనం చూద్దాం. 2వ రాజులు 18:33 చూస్తే, ఆయా జనములలో దేవతలలో ఏదైనాను తన దేశమును అష్షూరు రాజు చేతుల నుండి విడిపించనా. అష్షూరు రాజుల నుంచి ఏదైనా దేవత నా చేతుల నుంచి విడిపించిందా, కాపాడిందా? ఆ దేవతలు ఏ ఏ దేవతలో చూద్దాం. హామారు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపరీము దేవతలు ఏమాయను, హేవాయువ్వ అనువారి దేవతలు ఏమాయను, షమ్రోను దేశపు దేవత మా చేతుల నుండి షమ్రోను విడిపించనా. హామాదు దేవతలు ఏమాయను. హామాదు దేవత అష్షూరు రాజు చేతుల్లో నుంచి ఓడిపోయింది, వాళ్ళ దేవత రక్షించలేదు. హామారు దేవతలు, అర్పాదు దేవతలు రక్షించలేకపోయాయి. సెపరియేము దేవతలు రక్షించలేకపోయాయి. హేమాయువ్వ అనువారి దేవతలు రక్షించలేకపోయాయి. ఇవన్నీ చెబుతూ సన్హెరీబు, యెహోవా మా చేతుల నుండి యెరూషలేమును విడిపించునటకు ఆయా దేశములలో ఈ దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతిలోని విడిపించినది కలదా అని చెప్పాను. ఆ దేవతలు రక్షించలేకపోయాయి, నీవు నమ్ముతున్న దేవుడు నా చేతిలోనే నీ రాజ్యంను రక్షించగలడా అని చెప్తూ సన్హెరీబు మాట్లాడిండు. ఇంకా 19:10 చూస్తే, నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత నీవు మోసపోకుము. నీవు నమ్ముకున్న దేవుడు కూడా నా చేతిలోని నీ రాజ్యాన్ని రక్షించలేవాడు అని చెప్పి ఆ ప్రజలకు, ఆ రాజ్యానికి, ఆ రాజు అయిన హిజ్కియాకు వర్తమానం పంపిండు. అయితే హిజ్కియా ఇక్కడ సన్హెరీబు పంపిన వర్తమానం తీసుకొని పోయి దేవుని ఎదుట పెట్టి ప్రార్థన చేస్తాడు. ఏమైనా ప్రార్థన చేసినా మనము 2వ రాజులు 19:15-16 చూస్తే, యెహోవా సన్నిధిలో ఇట్లా ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుతున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి వినుము, ఆలకింపుము, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకు సన్హెరీబు పంపిన మాటలను చెవినబెట్టుము. ఇక్కడ ప్రార్థన ఎట్లా చేసిండు? మొదట దేవుని స్తుతించిండు. ఏమని స్తుతించిండు? కెరూబుల మధ్య నివసించుతున్న దేవా, భూమి ఆకాశములను కలగజేసిన దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావని స్తుతించి, తర్వాత సన్హెరీబు పంపిన వర్తమానంలో ఏమున్నదో, తను దేవుని ఏ విధంగా దూషించిండో అది కూడా దేవుడికి తన ప్రార్థన ద్వారా విన్నవించిండు. ఇంకా తర్వాత ఏమన్నాడంటే, నీవు నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవాని తెలుసుకున్నట్లు అతని చేతుల నుండి మమ్మల్ని రక్షించము. నీవు నిజముగా దేవుడు అని చెప్పి మిగతా దేవతలు ఏ విధంగా అయితే వాళ్ళ రాజ్యాన్ని రక్షించలేకపోయో, నీవు నిజమైన దేవుడు అని చెప్పుకొనుటకు మమ్మల్ని రక్షించి నీవు నిజమైన దేవుడు అని చెప్పమన్నట్టుగా చెప్పిండు. దానికి దేవుడు, హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. విని దానికి దేవుడు జవాబు ఏమి ఇచ్చిండో మనము చూద్దాం. 19:20 చూస్తే, దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 19:32 అష్షూరు రాజుని గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమునైనను ప్రయోగింపడు, ఒక కీడమునైనను దానికి కనపరచుడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గంలోనే తిరిగి పోవును. ఇదే యెహోవాకు. హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు విని హిజ్కియాకు వాగ్దానం లాగా చెప్తుడు. అతడు ఈ పట్టణంలోకి రాడు, ఒక బాణమైనా వేయడు, నీవు అతని గురించి నువ్వు నాకు చేసిన ప్రార్థన నేను విన్నాను అని చెప్పి సమాధానం ఇస్తాడు. సమాధానం ఇచ్చి తర్వాత ఏం చేసిండు అనేది మనము ప్రతీకారం. దేవుడిని దూషించిండు కదా, హిజ్కియా ప్రార్థన చేసిండు కదా, చేసిన తర్వాత హిజ్కియా ప్రార్థన దేవుడు విన్న తర్వాత దేవుడు ఇచ్చిన సమాధానము దాన్ని ఏ విధంగా నెరవేర్చిన అనేది మనం ఇక్కడ
19:35 రెండో రాజులు 19:35 చూస్తే, ఆ రాత్రియే యెహోవా దేవదూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలోనికి జొచ్చి 185,000 మందిని హతము చేసి, యెహోవా ఒక దేవదూతను పంపి ఆ సైన్యాన్ని మొత్తాన్ని 185,000 మంది సైన్యాన్ని ఒక్క రాత్రిలోనే ఒక్క దేవదూతనే హతము చేసింది. ప్రార్థనకి ఇచ్చిన జవాబు. తర్వాత 180,000 మంది ఉదయముననే జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబురులై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణంలోకి వెళ్ళిపోయాను. ఇక్కడ ఏ విధంగా అయితే దేవుడు హిజ్కియా ప్రార్థనకు సమాధానం ఇచ్చిండో అదేవిధంగా తను నెరవేర్చి సన్హెరీబును తన వచ్చిన దారిలో తిరిగి వెళ్ళిపోయేటట్టుగా చేసిండు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, మనకేదన్నా ప్రాబ్లం వచ్చినా, మనకి ఏదన్నా ఆపద వచ్చినా ముందు ఒకళ్ళ మీద ఆధారపడకుండా, మనం ఇప్పుడు మనల్ని దూషించారని చెప్పి మన ఎదురు దూషించకుండా ముందుగాల దేవుడికి ప్రార్థన చేయాలి. దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వింటాడు. ఎక్కడ ఏ విధంగా అయితే హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడో ఇక్కడ నిజ జీవితంలో మనకి కూడా మనం చేసే ప్రార్థన కూడా దేవుడు ఖచ్చితంగా వింటాడు. విని దానికి జవాబు ఏ విధంగా అయితే హిజ్కియాకి అందజేసిండో అదేవిధంగా మనకి అందజేస్తాడు. అక్కడ హిజ్కియాని ఎలాగైతే నిలబెట్టిండో ఇక్కడ మనం చేసిన మన శ్రమల నుంచి కూడా మన బాధల నుంచి కూడా దేవుడు మనల్ని రక్షించి నిలబెడతాడు. శత్రువులకి మనం సమాధానంగా అవుతాం అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఈ రోజు ఈ వాక్యాన్ని ముగిద్దాం.